ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎమ్మెల్సీ పోలింగ్ తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. మార్నింగ్ 8 గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. ముబారక్ నగర్, లింగంపేట పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కొద్దిసేపటి క్రితం ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం 4 గంటల ప్రాంతంలో ముగిసింది. దాని ఎన్నికలకు సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఉదయం మార్నింగ్ 8 టు ఈవినింగ్ 4 o'clock వరకు ఉండింది. ఈ క్రమంలో 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల లోపలికి ప్రవేశించారో వారందరికీ కూడా చివరి వరకు ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పించారు. 4 గంటల తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక జిల్లాలో ఉన్నటువంటి దాదాపు మొత్తం పోలింగ్ కేంద్రాల్లో కూడా టీచర్స్కు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ దాదాపు ముగిసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టీచర్లకు సంబంధించి దాదాపు 81% పోలింగ్ నమోదైనట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు రావాల్సింది. అధికారికంగా ఎట్లాంటి లెక్కలు రాకపోయినా ప్రాథమికంగా అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు టీచర్స్కి సంబంధించి 81% పోలింగ్ నమోదైంది. అట్లాగే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 69.5% పోలైనట్టుగా ఒక అంచనాకు వచ్చారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ దాదాపు 58% ఓట్లు పోలయ్యాయి. టీచర్స్కి సంబంధించి 82% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం ప్రారంభమైనటువంటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక పోలింగ్ ప్రక్రియ ఎట్లాంటి అవాంతరాలు లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఒక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు కాషాయ కండువాలు వేసుకున్నారంటూ పోలీసులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ ఒక్క ఘటన మినహాయిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో మొత్తం 47,010 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి కూడా ఆయా పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 135 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్స్ని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి అయితే గ్రాడ్యుయేట్స్ కొంత స్పందన మితంగానే కనిపించినా కూడా టీచర్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీచర్స్ కొంత ఫుల్ పెడ్జ్గా ఈ యొక్క ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గ్రాడ్యుయేట్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎన్రోల్ చేసుకోవడంలోనూ కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు. ఓటర్లుగా నమోదైనటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు రాలేదనేటువంటి విషయాన్ని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు కాబట్టి చెప్తున్నటువంటి సమాచారం మేరకైతే పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్స్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కేవలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యావరేజ్గా 65% మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక టీచర్స్కి సంబంధించి మాత్రం మోర్ దెన్ 80% నమోదైనట్టుగా కొంత ప్రాథమికంగా అధికారికంగా అంచనాకు వస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఏదైతే 135 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వీటిలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు ఏవైతున్నాయో వీటిని నేరుగా కరీంనగర్కి తరలిస్తారు. ఎందుకంటే మార్చి 3వ తేదీన కరీంనగర్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది. సో ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ని నేరుగా కరీంనగర్కి తరలించేటువంటి అవకాశం ఉంది. నేరుగా అక్కడికే పంపిస్తారు. సో ఈ ప్రక్రియ అంతా సాధారణ ఎన్నికలతో పోలిస్తే కొంత ఓట్ల శాతం తక్కువగా ఉంటుంది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలను పోలింగ్ చివరి దశలో ఉంది. దాదాపు 95% పోలింగ్ అయిపోయింది. ఎక్కడో ఒకటి 2 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే ఓటర్లు కొంత మేరకు లోపల ఉన్నారు. వారు కూడా ఈ వరుస క్రమం పెద్దగా క్యూ లైన్స్ పెద్దగా లేని కారణంగా మరో 10-15 నిమిషాలు అరగంటలోపు పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ పూర్తవగానే బ్యాలెట్ బాక్స్లు నేరుగా కరీంనగర్ ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా కరీంనగర్ కౌంటింగ్ సెంటర్కు తరలించేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ప్రక్రియ కూడా సాధారణ ఎన్నికలతో పోలిస్తే అర్ధరాత్రి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కేవలం 8-9 గంటల ప్రాంతం వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్స్లు కూడా నేరుగా కరీంనగర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాత్రి 9 గంటల లోపే చేరుస్తామన్నటువంటి విషయాన్ని అటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు నిజామాబాద్ కమ్యూనిటీకి సంబంధించి అయితే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, అట్లాగే టీచర్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. యావరేజ్గా 70% పోలింగ్ ప్రక్రియ ఇటు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అటు టీచర్కి సంబంధించి 70% పోలింగ్ రాసినట్టుగా చెప్తున్నారు. ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి లెక్కలు రావాల్సి ఉంది. రాత్రి 8 గంటల ప్రాంతం, 8-9 గంటల ప్రాంతం వరకు బ్యాలెట్ బాక్స్ని కరీంనగర్కి తరలించినటువంటి క్రమంలో అప్పుడు పూర్తి స్థాయి సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.